నా కేబుల్ ఏదా నా కెమెరా అన్నా దయచేసి అందరూ కూర్చోబెట్టాలి. చిల్కనార్ కంపెనీ వాళ్ళు, బీరప్ప కంపెనీ వాళ్ళు అందరినీ కూర్చోబెట్టాలి. టిఫిన్స్ బంద్ చేయాలి. పులిపాటి అన్నారు చిల్కా కిరణ్ గారు. శ్రీ భక్త మార్కండేయ మహర్షి జయంతి ఉత్సవాలకు ఇచ్చేస్తున్న అఖిల భారత కంఠశాల సంఘం నాయకులు కండక్టర్ స్వామి గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి అందరూ కూర్చోవాలి. పూజా ఇంకా
అదిగదిగో బయలెల్లి పద్మశాలి గుణ సంఘం పద్మశాఖ ప్రవర్తకం లోకోపకార నిరతం మార్కాండేయమునిం భజే మార్కాండేయమునిం భజే ఓం మునీంద్ర నమో నమో శ్రీ మునీంద్ర నమో నమో ఓం మునీంద్ర నమో నమో శ్రీ మునీంద్ర నమో నమో జయ జయ మునీంద్ర నమో నమో మార్కండేయ నమో నమో జయ జయ మునీంద్ర నమో నమో మార్కండేయ నమో నమో ఓం మునీంద్ర నమో నమో శ్రీ మునీంద్ర నమో నమో ఓం మునీంద్ర నమో నమో శ్రీ మునీంద్ర నమో నమో మహామునీంద్ర నమో నమో మార్కండేయ నమో మార్కండేయ నమో నమో ఓం మునీంద్ర నమో మహాతపస్వి నమో నమో మార్కండేయ నమో నమో మహాతపస్వి నమో నమో మార్కండేయ నమో నమో శివప్రియ భట్ట నమో నమో మార్కండేయ నమో నమో శివప్రియ భట్ట నమో నమో మార్కండేయ నమో నమో మార్కండేయ నమో నమో మార్కండేయ నమో నమో మార్కండేయ నమో నమో జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ స్వామికి జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి పద్మశాలి వర్ధిల్లాలి 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 పద్మశాలి వర్ధిల్లాలి జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలి 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 పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై మార్కండేయ జై జై మార్కండేయ పల్లె పల్లెన ఉన్న పద్మజాలన్నం ప్రగతి పదమున మనము సోపానమన్న పల్లె పల్లెల ఉన్న పద్మశాలన్న ప్రగతి పదమున మనము పోవాలన్న పల్లె పల్లె పల్లెల ఉన్న పద్మశాలన్న ప్రగతి పదమున మనము పోవాలన్న జ్ఞాని మార్కండేయ మౌని తనయుండు పల్లె పల్లెన ఉన్న పద్మజాలన్న పల్లె పల్లెల ఉన్న పద్మశాలన్న ప్రగతి పదమున మనము సోపానమన్న ప్రగతి పదమున మనము సోపానమన్న విజ్ఞానవంతులు సోపానమన్న ప్రగతి పదమున మనము సోపానమన్న థ్యాంక్ యూ. అన్న మీ పేరు చెప్పండి మీ అడ్రస్ చెప్పండి మీ వృత్తి చెప్పండి నలభై జై మార్కండేయ అందరూ చెప్పండి ధన్యవాదాలు మా పద్మశాలి కులపాల తరపున పచ్చాని రంగేసి అమ్ముకొని అప్పు తీసుకుంటివో వల 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 ఏడ్చి జై మార్కండేయ జై జై పద్మశాలి Thank
Thank you, brother. పద్మశాలి పట్టుదలగా పౌరుషము చూపించరా పట్టశాలి పట్టబదలన పౌరుషము చూపించరా పద్మశాలి సోదర పంతములను మానందరిరా జాతి రక్షణ కోసము మీరంగ జాగృతి గండిరా రండిరా లేరండిరా ఈనాడే హక్కు కోసం ప్రతినభూమి నడవరా ప్రళయకాలము రుద్రుడనుతూ పద్మశాలి సాటరా ప్రళయకాలము రుద్రుడనుచు పద్మశాలి చాటరా రండి జై మార్కండేయ జయ మార్కండేయ జై మార్కండేయ జై పద్మశాలి అందించుటయే మా లక్ష్యం ఆశల దారాల అచ్చులనక్కించి మా బడుగు బతుకుల్ల పడుగుల్ని దరిచేసి మాలోని పేగుల్ని ఆసుతోసాను జగమంత కుటుంబం మాది జనరక్షణే మావిది జగమంత కుటుంబం మాది జనమాన రక్షణే మావిది చంద్రలోకమైన వీరేంద్రలోకమైన గొంతితో జయించి మరల భూమికి తిరిగి రాగలిగి చేయగలరు. ఎందుకంటే ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటున్నారు అందరూ. దయచేసి మన ఉన్న వాళ్ళందరూ మన కుల బాంధవులందరికీ కాల్ చేయాలని కోరుతున్నాం. వజ్రమండలి వారు పాట పాడుతున్నారు. ఆల్ ఇండియా సాహిత్య పద్మ అవార్డు గ్రహీత నరసింహన్ గారికి స్వాగతం సుస్వాగతం. వీరు ఆలపించినటువంటి పాటను మనందరము ప్రత్యేకంగా వినాలని మనం చేస్తున్నాం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. శ్రీ భక్త మార్కండేయ మహర్షి జయంతి ఉత్సవాల సందర్భంగా పద్మశాలి కుల బాంధవులందరికీ కుల బాంధవులందరికీ వందనం. పద్మశాలి కుల బాంధవులందరికీ వందనం. అవపోసన పట్టిన ఋషి పుంగవులకు వందనం అభివందనం. పద్మశాలి కుల బాంధవులందరికీ వందనం అభివందనం. పసిడి హృదయ మనసులకు వందనం అభివందనం. పండిత పామరులు పంచా ఈరోజు కార్యక్రమం వీటిలో ముందుగా మన స్వామివారి యొక్క మార్కండేశ్వర స్వామి పూజా మహోత్సవం. అది కలియుగంలో ప్రీతివంతమైంది ఏమిటి అంటే గానము అని చెప్పేసి వేదమే చెప్తాం కనుక చక్కటి పాటల ద్వారా ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని మనకు అందించారు. వేదోక్తంగా మనం మంత్రభాష్యాన్ని ప్రారంభించుకొని మనం ఈ రోజున ఏంటంటే భృగు వంశంలో తన సహచరుడైన సరిగా నిద్ర లేకుండా మరియు అసలు తిండి తినకుండా ఏం లేకుండా చాలా కష్టపడుతున్నారు. వారిని స్టేజ్ పైకి ఘనంగా ఆహ్వానిస్తున్న సామల్ నాగరాజు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కోశాధికారి అయిన పెండం నాగార్జున గారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పద్మశాలి సంఘం అధ్యక్షులు కండగట్ల స్వామి గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. పద్మశాలి సంఘం అధ్యక్షులు కండగట్ల స్వామి గారికి జై పద్మశాలి. జై పద్మశాలి.
కృష్ణ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. తోడ్పాటును అందించిన మన అధ్యక్షులు సకినాల ప్రసాద్ గారిని స్వామి గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. హలో అలానే ఉండండి, వెయిట్ వెయిట్. కత్తుల సుదర్శన్ గారిని చూడండి సార్. సత్కరించాల్సిందిగా సామల్ నాగరాజ్ గారిని కోరుతున్నాం. అయినటువంటి మన దేవసాని బాలచందర్ గారిని అందరినీ ఆహ్వానిస్తున్నాము. దేవసాని బాలచందర్ గారు, దాసరి శ్రీనివాస్ గారు అందరూ స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. పెండం నాగార్జున గారు శాల్వాతో సత్కరించాలి. శిల్పారావు పద్మశాలి సంఘం కోసం ఎంతో వారి ఆలోచనలు అన్ని గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి పెండం జగదీష్ ప్రసాద్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గుల్లపల్లి నాగరాజు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. బ్యాక్ కిషోరన్న గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. పేరం శివకుమార్, మదినల నవీన్, సామల పరందాములు, మామిడాల మల్లేష్, కలవెల్లు మహేందర్, అమృతం శ్రవణ్ కుమార్, గుజ్జర్ ఖ్యాతం శ్రీనివాస్, చుంచు ప్రభాకర్, ఎరుగుల రేణుక, తమ్మల చంద్రిక, ఏడెల్లి నరేష్, గుజ్జరి శేఖర్, సారంగ నాగరాజు, తలకొక్కుల మారుతి, తమ్మల శ్రీను, ఎన్నం మహేష్, మద్దూరి శివ, పేరం దేవేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ చూడండి సార్, ఒకసారి చూడండి ప్లీజ్. వేముల సత్యనారాయణ గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వేముల సత్యనారాయణ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ మొత్తం కూడా షార్ట్ దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. మనకు ముఖ్య అతిథులు వస్తూ ఉన్నారు. సుద్దల అశోక్ తేజ గారు ఒక 10 మాత్రమే వేదిక పైన ఉండాల్సిందిగా మనవి. చేతులు కొన్ని తక్కువ కారణంగా అందరూ తమ తమ పనులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉప్పల్ సత్కరించాలని కోరుతున్నాం. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగండ్ల స్వామి గారిని శాలతో సత్కరించాల్సిందని కోరుతున్నాం. రావాల్సిందిగా కోరుతున్నాం. కోట కృష్ణ గారు, స్పీడ్గా అయిపోవాలి. దయచేసి కొద్దిగా సహకరించాలి అందరూ. చిల్కానగర్ బీరప్పగడ్డ పద్మశాలి సంఘం అభివృద్ధికి తోడ్పడిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
రెండే ఉన్నాయి ఇలా. మొదటిగా మా యొక్క మన పద్మశాలి కుల బంధువుల ఆత్మీయ సమ్మేళనం ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు మనమంతా గర్వపడతా ఉన్నాం. ఈ సందర్భంగా ఏర్పాటైనటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు, తర్వాత అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ కండగట్ల స్వామి సార్కు, తర్వాత వేదిక మీద ఇతర పెద్దలందరికీ పేరు పేరున వాస్తవానికి చూస్తే ఈ ప్రాంతంలో మనకంటే తక్కువ సామాజిక వర్గం ఉన్నటువంటి సామాజిక వర్గాలు వాళ్ళు ఐక్యతను ప్రదర్శించి వాళ్ళకు ప్రభుత్వం నుండి రావాల్సిందే కానివ్వండి, లేకపోతే అది ప్రభుత్వ అధికారుల నుంచి మన ప్రజలకు రావాల్సినటువంటి వసతులు వనరులు అన్నీ కూడా కొట్లాడి సాధించుకున్నారు, సైతం చూపించి సాధించుకున్నారు, రోడ్డు మీదకి వచ్చి సాధించుకున్నారు. మనం అంతా చూస్తా ఉన్నాం. ఏ ఉద్యోగం ఉన్నా 100% నీతి న్యాయం ధర్మంగా పనిచేసేటువంటి తపన పడేటువంటి మన సమాజం, అది మన గర్వంగా చెప్పుకోవాలి. మనం అంతా కూడా గర్వంగా చెప్పుకోవాలి. మరి అట్లాంటి గొప్ప సమాజం మనది. మరి ఎక్కడికెక్కడ ఎవరికి వారే ఉంటే మనకు కార్యక్రమాన్ని మంచిగా రూపకల్పన చేసి మన పెద్దలంతా కూడా లంచ్ వరకు వేదిక సభా కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఈ కార్యక్రమానికి మంచి మన ముఖ్యమైన మన పెద్దలు సుద్దాల అశోక్ తేజ గారు మన కమ్యూనిటీ నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి, సామాన్య ఉపాధ్యాయుడి నుంచి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళ నాన్నగారి కుటుంబం నుంచి వచ్చిన. మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూర్వ ఎమ్మెల్యే గారు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ రావు గారికి, అలాగే ఈ యొక్క కమిటీ మిత్రులు, యూత్ ఎక్కువ ఉన్నది. మరి యూత్ ఇప్పుడు ఎట్లాగూ ఇన్వాల్వ్ కావాల్సిందే. యువకులు వస్తే తప్ప ఈ యొక్క వ్యవస్థని ప్రక్షాళన చేయలేరు. మీరు రావడం మేము స్వాగతిస్తున్నాము. అఖిల భారత స్థాయిలో కానీ, మరి తెలంగాణ స్థాయిలో కానీ, ఒక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కానీ, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘంలో కానీ మరి మిగతా వాళ్ళు నొచ్చుకుంటారు. కాబట్టి నేను ముక్తసరిగా అందరినీ ఉచ్చరించి మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఇప్పటి నుంచే మన సమాజం గురించి ప్రేరణ పొంది మరి మన సమాజ ఉన్నతి గురించి ప్రజలకు తెలియజేస్తూ మన వాళ్ళని స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం చాలా చక్కనైన విషయం. మహిళలు కానీ యువకులు కానీ నిరుత్సాహపడవద్దు. ఇంకా అంత స్ఫూర్తితో ముందుకు రండి. మేము తప్పకుండా నిరంతరం మీ వెంట ఉండి ఈ యొక్క పద్మశాలి సమాజాన్ని ఇంకా తీర్చిదిద్దుదాం. సవ్యమైన దిశలో ప్రయాణించి మన హక్కుల కోసం, రాజ్యాధికారంలో మన వాటా కోసం నిరంతరం పనిచేస్తాం. మీరందరూ కూడా సమన్వయంగా ఉండి మాతో సంఘీభావంతో అఖిల భారత పద్మశాలి సంఘం నారాయణగూడ రాజమహల్లో ఉన్నటువంటి సంఘం 104 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందని, దానికి అనేక శాఖోపశాఖలుగా భారతదేశం మొత్తం కూడా బ్రాంచీలు ఉన్నాయి. మరి మీరు మాతో చేయి కలపండి, ఈ యొక్క ఉన్నతిలో భాగస్వాములు అవ్వండి. జై మార్కండేయ, జై పద్మశాలి. హలో మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ ప్రణామాలు. సామల నాగరాజు గారు, సామల కృష్ణ గారు, సకినాల ప్రసాద్ గారు, రాజేంద్ర గారు, బెదిగం శ్రీనివాస్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక 4 రోజుల నుంచి మరి ప్రయత్నం చేసి అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మిత్రులకి, మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆలయ నరేంద్ర గారికి, శివ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలకి, ఆర్థికంగా రాజకీయంగా రాణించాలనేటువంటి ఒక ఆలోచనతో
మార్కండేయ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని రూపొందిస్తున్నటువంటి మన సంఘ సభ్యులందరికీ కూడా మరీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూసినట్టయితే సాంకేతిక పరిజ్ఞానంలో, నైపుణ్యంలో పద్మశాలీలు ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించినటువంటి సందర్భం ఉంది అని చెప్పని భారతదేశ చరిత్ర చూస్తే తెలుస్తుంది. మరి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు, మరి ఈ దేశాన్ని ఏలినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క నివేదికల్లో, వాళ్ళందరి యొక్క ఆలోచనలో మరి ఆర్థిక కేంద్రం అనేది చేతి వృత్తుల్లో ఉంది, అందులో చేనేత వృత్తిలోనే ఉంది అని చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు మనం చేస్తాను. అప్పటి నుంచే ఈ నైపుణ్యాన్ని ఏ రకంగా అయినా సరే మరి దెబ్బతీయాలని కొన్ని వ్యక్తులు, మరి ఈ ప్రయత్నాలు కూడా మనం అందరం కూడా చూసామని చెప్పని నేను మీకు ఈ సందర్భంగా మరి నేను పేర్కొంటా ఉన్నా. అగ్గిపెట్టెలో చీరని మన యొక్క నేతన్నది అని చెప్పని నేను మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. అగ్గిపెట్టెలో చీరల యుగంలో ఒకవైపు ఉన్న నైపుణ్యాన్ని ఏ రకంగా కాపాడాలని, పెంచి పోషించాలని స్కిల్ ఇండియా అనేటువంటి ప్రోగ్రాం కింద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అప్పటి వరకు అనేక రకాల చావులు, మరి ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి గుజరాత్, మహారాష్ట్ర సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేసినటువంటి తర్వాత పవర్ లూమ్ కంటే ఈ చేనేత లూమ్స్ ని ఎట్లా పెంచాలన్నటువంటి దాని కొరకు ఒక రకమైనటువంటి కార్యాచరణ తీసుకుని ముందుకు పోయినటువంటి ప్రభుత్వమైనటువంటి గండేడి జగన్నాథం గారు ఎన్నోసార్లు చెప్తుండేవారు, ఎన్నోసార్లు మాట్లాడుతుండేవారు. వారి తర్వాత మరి మా వాళ్ళందరూ ఒకటి కావట్లేదు, ఒక రకంగా సంఘటనలు ఉంటే ఖచ్చితంగా సాధించుకునే వాళ్ళని చెప్పని బాధపడుతూ వచ్చినటువంటి విషయం మనం చూసాం. రాజకీయంగా, సామాజికంగా మన యొక్క వర్గం నుంచి కేవీ కేశవ్ గాని, మన యొక్క వర్గం నుంచి ఆర్ఎన్ నరేంద్ర గారు కానీ, మన యొక్క వర్గం నుంచి ఇప్పుడున్నటువంటి మరి సోదరి ఆ రెండింటి యొక్క సాధన కొరకు, రెండింటిని పూర్తి చేయడం కొరకు ప్రయత్నం చేయడం కొరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీ పక్షాలు ఉంటుంది, మీకు మద్దతుగా ఉంటుంది. అది సాధించి మెడలు వంచైనా సరే దాన్ని మీకు అప్పగించేటట్టుగా చూస్తామని చెప్పని పేర్కొంటూ, ఈ రోజుల్లో కబ్జా చేయడం చాలా తేలికైపోయింది. ఇండివిజువల్ కబ్జాన్ని కట్టశాలి అని చెప్పని పేర్కొంటూ ముగిస్తున్న భారత్ మాతాకి. మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభోదయం. వేదిక ముందున్నటువంటి కులబాంధవులందరికీ శుభాకాంక్షలు. మార్కండేయ మహాముని వంశ మూలాలమైనటువంటి మనందరము ఈరోజు వారిని స్మరించుకుంటూ, వారి జయంతి వేడుకలు జరుపుకుంటూ తెలంగాణ సమాజాన్ని, పద్మశాలి సమాజాన్ని పూర్తిగా చైతన్యపరుస్తూ మరి రాజకీయ దిశగా మనవాట సాధించుకోవడానికి ముందుకు జయంత్యోత్సవ కార్యక్రమానికి చేసిన అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ట సాగన్న గారు, అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ గారు, అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సెక్రటరీ జనరల్ గారు మాచంత ఘనంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం కలిసికట్టుగా ఉంటేనే మనం ఇక్కడ ఏదైనా సాధించగలుగుతాం. ఎందుకంటే మీరు ఇక్కడ 2500 కుటుంబాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటి వరకు మనం ఉప్పల్లో ఒక జాగా తీసుకొని ఒక ఎక్కడో ఒక మీరు 9వ తారీఖున రావాలని మా ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సినీ గేయ రచయిత, నంది అవార్డు రహిత సుద్దాల అశోక్ తేజ గారికి స్వాగతం, సుస్వాగతం. సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ గారికి ఆహ్వానం. మరియు మన యొక్క కుల బాంధవులు అయిన సుద్దాల అశోక్ తేజ గారికి శాల్వాతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. సకినాల ప్రసాద్ గారిని, సామల కృష్ణ గారిని శాల్వతో సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. మన కుల బాంధవుడైన సుద్దాల అశోక్ తేజ గారిని
మన పద్మశాలి సమాజానికి ఐక్యం చేయడం కోసము తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘాన్ని స్థాపించడంలో ముఖ్యులు శ్రీ కీర్తిశేషు రామ. ఇప్పుడు వారిని నాగరాజు గారు సన్మానిస్తున్నారు. అభినందనలు సార్. ఇప్పుడు ఉప్పల్ చిల్కన గారు పద్మశాలి సంఘాల తరపున మార్కండేయ జయంతి ఉత్సవానికి హాజరైనటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథి అశోక్ తేజ్ గారు, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజ్కుమార్ గారికి, వేదికను అలంకరించినటువంటి మన కుల బాంధవులకు, వేదిక ముందున్నటువంటి సభకు నమస్కారం. జై మార్కండేయ, జై మార్కండేయ. ఈరోజు మార్కండేయ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. మన ఈ యొక్క ఉప్పల్ పద్మశాలి సంఘం, మన చిలకనగర్ పద్మశాలి సంఘం, మన అదే వేదిక పద్మశాలి సంఘం జెండా కాబట్టి యూత్ కూడా పులిలాగా బయటకు వచ్చారు. రాబోయే రోజుల్లో మీరు అందరూ ఇంకా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సుద్దాల అశోక్ తేజ్ బాబాయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మన ముందు మాట్లాడబోయే పెద్దలు మీకు అందరికీ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులు. ముందు మనం అందరం కూడా మన పద్మశాలి ముద్దుబిడ్డ అయినందుకు అందరూ కూడా చప్పట్లతో స్వాగతం ఒకసారి సుద్దాల అశోక్ తేజ్ గారు. మాత్రమే కాదు, అన్నింటా తాను ముందుండి అన్ని వర్గాల ప్రజల అర్థమవుతా ఉంది. కాబట్టి కావాల్సిన వాళ్ళు మాట్లాడాల్సిన కోరుతాం. అందరికీ నమస్కారం. నేను చిన్నప్పుడు ఒక మాట వినేది, బంధువులందరూ కుల బాంధవులందరూ భోజనానికి వచ్చేటప్పుడు అందరూ భోజనానికి కూర్చున్న తర్వాత నా తల మీద, కులం పాదాలు నా తల మీద, మీరందరికీ భోజనాలు ప్రారంభించండి అనేవాడు. కులం పాదాలు తల మీద అనేటువంటి మాట చాలా గొప్ప మాట. కులం పాదాలు తల మీద అంటే కుల పెద్దల పాదాలు తల మీదనే కాకుండా ఒక మార్కండేయ మహర్షి యొక్క పాదాలు మా తల మీద అని చెప్పడం అన్నమాట. అది ఒక ఆనవాయితీగా ఉండేది మా చిన్నప్పుడు. ఇప్పుడు నాకు కూడా అంటే నేను ఇక్కడ ఉప్పల్లో ఉండబట్టి దాదాపు 25 ఏళ్ళు అవుతుంది. నేను అనేక సభలకు వెళ్ళాను, కానీ ఎందుకంటే మనకు కొంచెం సభలకు రావాలంటే బద్ధకం ఎక్కువ. వీలైనంత మేర వాళ్ళు ఆ ముఖ్యమైన వ్యక్తులకి నేను సల్యూట్ చేస్తున్నాను. వెరీ నైస్ జాబ్. ఇప్పుడు సభలోకి వచ్చిన తర్వాత మైక్ చేతికి ఇస్తే మాట్లాడడం చాలా ఈజీ అని మీరు కూడా మాట్లాడతారు రమ్మంటే వచ్చి. కానీ ఇంతమందిని ఏకం చేయడానికి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడి ఉంటారు, ఎన్ని రాత్రులు కష్టపడి ఉంటారు. అలా వాళ్ళ కష్టం ఫలించినందుకు నేను పాము పాస్కంటి నాగరాజ్, దేవస్థాని బాలచందర్, వల్లకాటి రాజకుమార్, ఇదేనా ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి అమ్మాయి అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను, సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఇది ఒక సుదినంగా నేను భావిస్తున్నాను, ప్రకటిస్తున్నాను.
ఇప్పుడు తమ్ముళ్ళు ఎవరో మాట్లాడుతూ సుద్దాల అశోక్ తేజ ముఖ్య అతిథి అన్నారు. ముఖ్య అతిథి సుద్దాల అశోక్ తేజ కాదు. ఎందుకంటే సుద్దాల అశోక్ తేజ కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. మనందరితో పాటు మీ అందరితో పాటు నాకు కోరికలు ఉన్నాయి. నేను కూడా ఈ మీటింగ్లో టైం లేదు, కానీ నేను కూడా ఇన్విటేషన్ కార్డులు వంచడానికి నాకేమి ఏడవాడ ఏం మొహమాటం లేదు. టైం అనుకూలించాలి, కానీ నేను కూడా వెళ్ళి పెద్దవాళ్ళకి కొంచెం మా సభకు రండయ్యా అని చెప్పేటువంటి కార్యకర్తలు మాత్రమే, కానీ ముఖ్య అతిథిని కాదని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ చీఫ్ గెస్ట్. ఇవాళ వచ్చిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే గారు ఆయన గెస్ట్, లేదా రాబోతున్నటువంటి ఎమ్మెల్యే గారు, లేకపోతే ఇంకా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వాళ్ళు మనకు గెస్ట్లు అవుతారు. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నేను కుర్చీ జరపమంటే జరుపుతా, మైకు ఇటు పట్టుకుంటే అటు పడుతుంది, అంటే నాకేం పెద్ద పరేషాన్ ఏం లేదు, ఏమీ లేదు. కాబట్టి నన్ను మీలో ఒకరిగా భావించాలని నేను నమస్తే. ఇవాళ మనమందరం కూడా కొంతమందికి అనుమానం వస్తుంది పెద్దలకి, ఈ సుద్దాల అనేది మన వంశవృక్షంలో లేదు కదా, సుద్దాల అశోక్ తేజ అట్లా. మా గుర్రం హనుమంతు మా నాన్న, గుర్రం అశోక్ తేజ నేను. నాకు ఎలాంటి సందేహాలు లేవు. నేను ఒక పేద పద్మశాలి కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. అలాగే నైజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం, తుపాకీ పట్టుకొని మా పూర్వులు, మా పెద్దలు ఎవరన్నా చనిపోతే వాళ్లను వైకుంఠానికి పంపడానికి ఒక వేదిక, ఒక ధామాన్ని ఏర్పాటు చేయాలని సభాముఖంగా నేను ప్రకటిస్తున్నాను. అలాగే మనకు ఒక సామాజిక భవనం కూడా లేదు. ఇప్పుడు కేకే రెడ్డి ఫంక్షన్లు పెట్టుకోవాలంటే మనం డబ్బులు ఇవ్వాల్సిందే, అంతేనా నాగరాజ్? ఫ్రీయా? డబ్బులు ఇవ్వాల్సిందే కదా. అన్ని కులాల వాళ్ళకి కొన్ని సామాజిక భవనాలు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. పద్మశాలి కులానికి కూడా రాష్ట్రం సంబంధించిన ఒక పెద్ద భవనం, మన ఉప్పల్లో కూడా ఒక భవనం ఏర్పాటు చేయాలని నేను కలెక్టర్ గారికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద సింహాసనం మీద కూర్చున్న అధికారం సాధికారికత కలిగిన పెద్దలందరికీ నేను ఈ వేదిక నుండి నేను తక్కువ కాము, కానీ చాలామంది కన్నా తక్కువ. ఏ విషయంలో? అందరం ఒక్కటిగా ఉండే ఐక్యత విషయంలో మన దగ్గర లోపాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు జోక్ చెప్తా. ఇప్పుడు 5,000 మంది ఒకే నియోజకవర్గంలో ఒక 50,000 మంది ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సిరిసిల్ల లాంటి. నేను పోయి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మా ఆవిడ ఓటు తప్ప నాకు ఇంకా మన పద్మశాలను ఎవ్వరు వేయరు. ఇది చాలా ఇబ్బందికరమైన, బాధపడాల్సినటువంటి విషయం. నాయకుల వెనకాల ఎంతకాలం వెనుకుంటాం? ఒకసారి మనం కూడా ఒక అడుగు ముందుకేసి నాయకత్వం వహించాలనే ఆలోచన మీ అందరిలో రావాలని నేను కోరుతాను. ఒకసారి ఒకే ఒక ద్రౌపదికి మానంగాచిన శ్రీకృష్ణుడు పరమాత్ముడే అయితే, ఒకే ఒక ద్రౌపదికి మానం కాపాడిన శ్రీకృష్ణుడు పరమాత్ముడైతే, యుగాలుగా మానవాళి మానాలను కాపాడగా వలువలు నేస్తున్న నేయబోయే పద్మశాలి కాడ ఎక్కువ చేసుకోవడం ఎంత తప్పో, మనల్ని మనం తక్కువ చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పు. ఏమో సార్ అశోక్ తేజ గారు, మీరు 2000 సినిమాలలో 3000 పాటలు రాశారు. మిత్రులు ఎవరో నంది అవార్డు, నంది అనేది ఓన్లీ రాష్ట్రమే. అబ్దుల్ కలాం చేత నేషనల్ అవార్డు తీసుకున్నాను. అయినా ఇప్పుడు కాదు, 20 years బ్యాక్ ఇదే ఉప్పల్లో, ఇదే మామూలు పల్లెటూరు, ఈ బజార్లలో ఉన్నాను నేను. ఇది పెద్ద 1,00,000 కోటీశ్వర్లు ఉండేటువంటి బజారేం కాదు మేమున్నది. 20 ఏళ్ల కింద ఇంకా చాలా పేదవాళ్ళు ఉండే బజార్లలో మనం ఇల్లు కట్టుకొని రాష్ట్రపతి దాకా వెళ్ళి
బాధపడుతుంటే అరే మన ఇంటి పక్కనున్న వ్యక్తి రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు, మనం కూడా తీసుకోవచ్చు అని అందరు అనుకోవాలని, అందరు యువకులకు ఆదర్శంగా ఉండాలనే నేను ఉప్పల్లో ఇల్లు కట్టుకొని ఉన్నాను. నా ఆఫీసు నా ఇల్లు ఉప్పల్లోనే శ్రీనగర్ కాలనీలో ఉంది. ఇదే డబ్బులు పెట్టుకుంటే నేను 20 ఏళ్ల కింద మణికొండలోనే వేసుకునే చెప్పులు, మనం ఉండేటువంటి ఇల్లు రేకులదా లేకపోతే సిమెంటుదా అనేది కాదు. గుడిసెలో ఉన్నా సరే, పూరి గుడిసెలో ఉన్నా, మా నాగరాజుకు తెలుసు, మా బామ్మర్ది నాగరాజుకు, మేము 2 రూముల నుండి ఒక చిన్న ఇంట్లో వాళ్ళందరూ పేదవాళ్ళని కాదు, చాలా ధనవంతులు ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తు చేస్తాను నేను, ఎవరైనా ఒక సర్లే ఈయన పాటలు రాసి పైకి వచ్చినప్పుడు చూసుకుందాంలే ఇప్పుడు ఎందుకులే అనేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. అది మానుకంటానంటే మాకు చిన్నపిల్లాడు కాబట్టి. నాగరాజు అనేకమైన ప్రజా కార్యక్రమాల లోపల తాను సమ్మెలు చేశాడు, ధర్నాలు చేశాడు, ఎంతో చేశాడు ఆయన. అసలు ఆయన ఎప్పుడో కార్పొరేటర్ కావాలి కదనే. నాగరాజు కాదు, అశోక్ కార్పొరేటర్ కావాలంటే మాటలు చెప్పే వాళ్ళకి పదవులు ఉండాలా? అలా కాదు, ముందుకొచ్చి ఇప్పుడు ఏదో నేను 2-3 జై పద్మశాలి, జై మార్కండేయ. శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కానీ ఒక్కటి వీళ్ళకి మనస్ఫూర్తిగా ఒకటి చెప్పదలుచుకుని ఏంటంటే, అందరూ నన్ను స్టేజీ మీద అధ్యక్షులు ఉండాలి, కానీ వీరి పాంప్లెంట్లో చూస్తే అధ్యక్షులు లేరు, ఖాళీ సమన్వయకర్తలే రాసుకోరు. వీళ్ళ యూనిటీకి 3 సంఘాలు ఏకమై ఒక యూనిటీకి వీరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇలా ఉండాలి ఏకత, ఇట్లా ఉండాలి సాధన. ఎందుకు మనం అన్న అశోక్ అన్న అన్నట్టు ఎందుకు మనం ఓడిపోతున్నాం, ఎందుకు మనం కాదు, ఇట్లా కలిస్తే ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు మనమే, గ్రౌండ్ లెవెల్ కార్పొరేటర్లు మనమే, సర్పంచులు మనమే, ఎంపీటీసీలు మనమే. ఖచ్చితంగా ఈ యూనిటీ మీకు మరొక్కసారి ధన్యవాదాలు. అలాగే శ్రీ మార్కండేయ భక్త మంది ఎమ్మెల్యేలు ఉన్నాము, ఇద్దరు ఎంపీలు ఉండ్రి. ఇప్పుడు ఉన్నాడు ఏకైక వ్యక్తి, అది కూడా పద్మశాలి సమాజం ఏకమైతే గెలిచిన వ్యక్తి ఒకే వ్యక్తి, అది చింత ప్రభాకర్ అన్న. అది కూడా పద్మశాలి పూర్తిగా రాత్రి పగలు కష్టపడి చేస్తేనే ఆయన గెలిచిండు. అది ఖచ్చితంగా ఓట్లు తీసుకోండి, మనం తీసుకొని ఈసారి రానున్న ఎలక్షన్స్లో గెలిపించేందుకు ప్రయత్నాలు చేయాలి. రాబోయే కాలంలో సర్పంచ్ ఎలక్షన్స్ లో 500 మంది సర్పంచ్లను గెలిపించాలని ఏకైక లక్ష్యం హైదరాబాద్. ఈరోజు 25,000 ఓట్లతో ఒక్కొక్క కార్పొరేషన్ ఒక్కొక్క డివిజన్ ఏర్పడతా ఉంది. దీనిలో కూడా మన పద్మశాలి సంబంధించినటువంటి వాళ్ళు గెలవాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్ లో కూడా మన పద్మశాలీలు ఎవరైతే పోటీ చేస్తే రాష్ట్ర తెలంగాణ సంఘం కూడా ఆర్థిక సహాయం వనరులు కూడా కేటాయిస్తారని చెప్పేసి మాకు చెప్పి ఉన్నారు. ఏదేమైనా ఈరోజు ఈ సమావేశం సంబంధించినటువంటిది 2-3 విషయాలు మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. 3 నెలల నుంచి వైకుంఠ ధామం గురించి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఎంపీ గారిని కలిసాం, లోకల్ కార్పొరేటర్ని కలిసాం, ఎమ్మెల్యే గారిని కలిసాం, ఇన్ఛార్జ్ వాళ్ళని కలిసాం. ఎక్కడ ఎవరు చూసినా ఒకటే మాట, మీరు ఇంతమంది ఈరోజు ఈ వేదిక నుంచి చెప్తున్నాం, పద్మశాలి మీరందరూ అనాల్సిందే, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీరప్పగడ్డ, చిల్కనారు, ఉప్పల్ పద్మశాలి సంఘాలు సహించవు. మీ అందరికీ మేము అండగా ఉంటాం. రాబోయే కాలంలో సంఘ ఐక్యత కోసం చాలా అనేక నిర్ణయాలు కానీ అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈ సమావేశానికి కూడా ఎమ్మెల్యే గారు వస్తారు. మన సేవారంగంలో ఉన్నటువంటి ఒల్లందాస్ మహేష్ గారు శ్రీ అభయ హాస్పిటల్ మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ గల్లీ, పాత ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ గల్లీలో ట్రస్ట్ పెట్టుకొని ఉన్నారు. అందరికీ నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న కుల బాంధవులు, పెద్దలు, చాలా పెద్దవాళ్ళు, చాలా రంగాలలో వైద్య రంగం కానీ వేరే రాజకీయ రంగంలో కానీ చాలా రకాలుగా సర్వీస్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన పరిస్థితి కొంతమందికి ఉంది, నేను అందరికీ ఉందని ఉద్దేశించట్లేదు. అదేవిధంగా నాన్నగారు కూడా ఇప్పటికీ మొగ్గం వేసి
తన కుటుంబాన్ని వెళ్ళదీస్తుండ్రు. అప్పుడు కూడా మొగ్గం నేసి ఎంత కష్టపడి కూడా నన్ను ఈరోజు డాక్టర్ని చదివి మీరు చాలా మంది రాజకీయ నాయకులు చర్చ మొదలైంది. ఈ చర్చ ఇంకా ముందు ముఖ్యంగా చాలా మంది పెద్దలు చెప్పారు. మనలో మన కొంచెం సమన్వయంలో పేరు ధన్యవాదాలు. మనకు అందట్లేదు. మనము స్థానికులలో ఒక గుర్తింపు దానికి తగ్గ సహాయం చేస్తాను, నేను నిరంతరం మీతో ఉంటానని చెప్పాను. అయితే గత నెల రోజులుగా నిర్విరామంగా కృషి చేస్తూ ఈ సభ జయప్రదం కావాలని చిల్కానగర్ వాళ్ళు, మేము, ఉప్పల్ వాళ్ళం అందరం కృషి చేసి ఈ సభను విజయవంతం చేశాము. ఇంకొకటి ఏంటంటే పద్మశాలి అనుకుంటే చేయలేనిది ఏదీ లేదు. సాయి శేఖర్ గారిని కూడా సాధారణంగా శాలతో సత్కరించాల్సిగా కోరుతున్నాం. బాబు రాజేష్ వీరందరూ ఎమ్మెల్యే గారికి శాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. మన ఇస్తారి లోకనాథం మరియు ఏడేలి నరేష్ ఇద్దరు కలిసి సాయి శేఖర్ అన్నకి వేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాచకొండ శివకుమార్, పాము రాజేష్ ఇద్దరిని శాలతో సత్కరించాల్సి కోరుతున్నాం. బంగాళ ప్రవీణన్నకి గాజుల శ్రీనివాస్ మరియు చుచ్చు ప్రభాకర్ని శాలతో సత్కరించాల్సి. అయితే కుమార్ సార్ని ఏదైతే మన ముఖ్య అతిథులు కూడా వచ్చారు వాళ్ళని అడ్రస్ చేస్తూ, అదేవిధంగా మనకేదైతే సార్ని మనకు ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ల దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. గొప్ప పనులు చేశాడు. వాళ్ళు చేసిన పనులలో ఒక నిమిషం కూడా మనం ఒక పని కూడా చేయలేకపోతున్నాం అనుకోండి, అది వేరే విషయము. ఇక ముఖ్యంగా నేను సికింద్రాబాద్లో ఉన్నప్పుడు సికింద్రాబాద్ సేవా సమాజానికి ఒక కార్యకర్తగా ఉంటూ, అక్కడ ఒక సభ్యునిగా ఉంటూ మామూలుగా పనిచేస్తూ ఒక హాస్టల్ సెక్రటరీగా పనిచేశాను 15 years. ఆ తర్వాత మాదొక పద్మశాలి భవనం కాచిగూడలో, అక్కడ ఒక కార్యవర్గ సభ్యులు ఉంటూ నేను అక్కడ ఒక ముఖ్య కార్యదర్శిగా ఉంటూ వస్తున్నాను ఇప్పటికీ. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, మనం సమైక్యంగా ఉండాలంటే ఒక చిన్న మొత్తం మీకు సూచన చేస్తున్నాను, మీరు అన్యత భావించకండి దయచేసి. నేను గత 46 ఒక 2 నిమిషాలు తిన్న వాళ్ళందరూ దయచేసి వెళ్ళొద్దు. మనకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, కోలాటము, అదేవిధంగా కూచిపూడి నృత్యాలు, అలాగే పాటలు పాడటము, తర్వాత సన్మానాల కార్యక్రమం ఉంది. కాబట్టి మరియు సాయి శేఖర్ అన్నకి ఒక 2-3 విషయాలు మీ అందరికీ విన్నవించుకోవాలి అని చెప్పేసి మా కమిటీ సభ్యులు భావిస్తా ఉన్నాం. రోజు ఒక బైక్ ర్యాలీ తీసిన తర్వాత, పబ్లిసిటీ అయిన తర్వాత మాకు దాదాపు 2500 కుటుంబాలు స్వచ్ఛందంగా వచ్చి జైన్ కావడం జరిగింది. మా కార్యక్రమాలు వంటివి ఒక 500-600 గజాల స్థలాలు చాలా మేము చూడడం జరిగింది. మా రిక్వెస్ట్, మా యొక్క అభ్యర్థన ఏంటంటే, మీ నాయకత్వంలో దాదాపు మా నాన్న, నేను, మా కొడుకు ఇక్కడ ఉన్న శ్మశాన వాటిక ఇస్తారు, అలాగే ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి సామాజిక భవనం ఉంది, మాకు కూడా ఒక సామాజిక భవనం మీరు మీ నాయకత్వంలో రావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ 3 విషయాలకు సంబంధించింది మా యొక్క కుల బాంధవుడు, మేము టైగర్ అని పిలుస్తాం, సాయిజన్ అన్నని టైగర్ అని పిలుస్తాం, మా పద్మశాలి టైగర్ అనేటువంటి సాయిజన్ శేఖర్ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మరి చిల్కానగర్ అలాగే బీరప్పగడ్డ ఉప్పల్ ప్రాంతంలోని పద్మశాలీలంతా కలిసి బండారి లక్ష్మారెడ్డి గారు రావడం, వారితో పాటు మరి ముఖ్యులు వేదికను అలంకరించినటువంటి మరి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషమైంది మరి కుల బాంధవులందరినీ ఇక్కడ కలవడం. మరి ఎమ్మెల్యే గారు చాలా బిజీ షెడ్యూల్ వల్ల ఆయన మరి లేట్గా రావడం జరిగింది.
అయినా కానీ ఎట్లయినా కానీ రావాలన్నా వచ్చి మా కుల బాంధవులకు మరి మీ గ్రీటింగ్స్ తెలియజేయాలని చెప్పేసి చెప్తే వేరే ప్రోగ్రామ్ ఒకటి క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కానీ పద్మశాలీలు మరి అన్ని రంగాలలో కూడా వెనుకబడ్డారు. ఆర్థికంగా ఉన్నోళ్ళు కూడా మరి మాకెందుకు లేదని చెప్పేసి ఎక్కడ కమ్యూనిటీ కోసం ఎవరు కూడా మరి పద్మశాలీలో ఎక్కడ కాంట్రిబ్యూషన్ పద్మశాలీలకు ఎక్కడ కూడా మరి అవకాశాలు కూడా రావడం లేదు రాజకీయాలలో. కాబట్టి మరి రాజకీయాల వైపు కూడా మరి పద్మశాలీలు ముందుకు రావాలని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. జై మార్కండేయ స్వామి. మరి నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది. బీసీల ఐక్యత చూసి మరి ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉప్పల్ చరిత్రలోనే ఇంత పెద్ద సభ ఎక్కడ జరగలేదు. నిజంగా కూడా పెద్ద మనుషుల పేర్లన్నీ చెప్పే కంటే ముందు మిమ్మల్ని అభినందించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో మరి మాట చెప్తా ఉన్నాను. నాకు పదే పదే ఫోటోలు పంపిస్తా ఉన్నారు ఇక్కడ నుంచి. అన్న స్టేజ్ మొత్తం నిండిపోయింది, ముందర మొత్తం నిండిపోయినారు, మీరు ఎమ్మెల్యే గారిని తీసుకొని ఖచ్చితంగా రావాలి అన్న బలమేందో మరి ఇక్కడ మేమెంత మాకంతా కావాలి అన్న టైప్లో మరి ఏదైతే మా ప్రయత్నం ఉందో దానికి మీరు సక్సెస్ చేసే విధంగా ఎమ్మెల్యే గారు వస్తేనే ఇక్కడ ఈ కార్యక్రమానికి నిజంగా కూడా సంపూర్ణంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి నిజంగా కూడా చాలా గొప్ప విషయం. మరి మా మిత్రులు మరి సామాల నాగరాజు గారు నిజంగా కూడా దీన్ని ఎన్నో రోజుల నుంచి ఇనిషియేట్ తీసుకొని మరి సిపిఎంలో ఉంటూ మరి ఎన్నో మహాసభలు చూసినాడు కాబట్టి దీన్ని ఒక పెద్ద మహాసభలేక చేయాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఒక టీం నేర్చుకొని ముందుకు సాగుతున్నాడు. నిజంగా కూడా మరి స్పెషల్గా సామాల నాగరాజు గారికి మరొకసారి నా తరఫు నుంచి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చిల్కానగర్ డివిజన్ లో బీరప్పగడ్డ ప్రాంతంలో ఉన్నాడు. మేము కూడా ఆయన చూసి ఎన్నోసార్లు ఆదర్శంగా మన నాయకత్వం వహించే విషయంలో కూడా మరి ఆయన ఎన్నో సలహాలు సూచనలు మరి అదే విధంగా ఏదైతే నా ఎలక్షన్ లో కూడా ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా తమ్ముడు యువ నాయకుడు మరి యువజన సంఘం అధ్యక్షుడు మరి శివకుమార్ గారు కూడా ఈ మధ్య బాగా అందరిలో మరి కలిసిపోయి మరి సమస్యల పైన పోరాడుతూ ముందుకు వస్తా ఉన్నాడు. రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ఏదైనా చంద్రశేఖర్ అని అన్నాడు. రాజకీయంగా ఎదుగుతూనే ఉన్నారు, మన వాళ్ళందరూ ముందుకు వస్తా ఉన్నారు కానీ ఇంకా ముందుకు రావాలి. మరి ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన మరి బండారు లక్ష్మారెడ్డి గారు అని చెప్పేసి కూడా మీ అందరికీ సాధారణంగా మరొకసారి మనవి చేసుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా బీరప్పగడ్డ అధ్యక్షులు మరి సామల కృష్ణ గారు, మరి అదేవిధంగా రాజేంద్ర నేత ప్రధాన కార్యదర్శి గారు, మరి చిల్కానగర్ మరి అధ్యక్షులు మరి ఆప్తులు మిత్రులు మరి సకినాల ప్రసాద్ గారు, మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నేత గారు, మరి ఉప్పల్ అధ్యక్షులు మరి శ్రీనివాస్ నేత గారు. మరి అన్న తలుచుకుంటే చాలా ఈజీగా పనులు కూడా సాధిస్తాడు. లక్ష్మారెడ్డి నాయకత్వంలో అని చెప్పినటువంటి బండార ప్రవీణకి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రియతమ నేత ఎమ్మెల్యేని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. జై మాతలు అశోక్ దేవ్ సార్కి, అలాగనే నాగరాజు గారికి, ప్రసాద్ గారికి, రాజేష్ గారికి, అలాగనే కృష్ణన్నకు, శివ గారికి, శ్రీనివాస్ గారికి, ఉల్ల విజయ్ కుమార్ గారికి, అలాగనే ముఖ్యంగా నాచారం సాయి జయశేఖర్ గారికి, అలాగనే మా ప్రవీణ్ అన్నకి, అలాగనే ముఖ్యంగా ఇక్కడ ఒక రిపోర్టర్ ఉన్నాడు కిషోర్, ఆ రిపోర్టర్ గారు కూడా, ఎందుకంటే 4 o'clock కరెక్ట్ 4 o'clock ఆయనకి వస్తుంది మెసేజ్. నరేంద్ర గారు టైగర్ అంటే ఈరోజు ఈ టైగర్ గుర్తు చూస్తే ఆయనే యాదకొస్తుంది అందరు కూడా. మాకు ఒక 45-50 years నుంచి పరిచయం, వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళ అల్లుడు కానీ అందరూ కూడా, వాళ్ళ కొడుకులు కానీ. ఈ రోజు కూడా మేము అందరం కూడా ఫ్రెండ్స్ చాలా మంచిగుంటాం, బంధువుల్లాగా. ఎందుకు ఆయన గురించి చెప్తున్నానంటే నిజంగా కూడా 50 ఏళ్ల కింద ఓల్డ్ సిటీల నుంచి బుల్లెట్ మోటార్ సైకిల్ మీద వస్తే అందరూ లేచి అంటే కిటికీల నుంచి చూసేవాళ్ళట. దాని తర్వాత మళ్ళీ ఒక లీటర్ కనిపించలేదు నాకు. ఇంకా మీ దాంట్లో ఎంతోమంది నిజంగా హానేష్ చెప్పాలంటే చాలామందిని ఎమ్మెల్యేలు చేసిండు, చాలామంది ఢిల్లీలో కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండే.
మేము ఎప్పుడు ఢిల్లీ పోయినా నేను వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. ఎందుకు తన పేర్లు ఇంతగానో చెప్తున్నానంటే అలానే మీరు అందరూ కూడా ఎదగాలని ఉద్దేశంతో చెప్తానండి. ఇప్పుడు మా సాయి ఉన్నాడు, నేను 2 సార్లు కూడా ఆయనకు అవుట్ రైట్గా నిలబడి, ఎందుకంటే ఆ కమ్యూనిటీలో ఎవరో ఒకరు మంచి లీడ్ తీసుకోవాలి, ఈయన మంచి లీడ్లో ఉంటాడనే ఉద్దేశంతో ఆయనకు లీడ్ తీసుకోవాలని ఆయన ఎంబడి ఉండి వెళ్ళి నేను వేరే పార్టీ మారేటప్పుడు కూడా మేమిద్దరం కలిసే పోయినాం. అంటే మేము ఎంత మంచి రిలేషన్ ఉంటే పార్టీ మారేటప్పుడు ఇద్దరం కలిసి మళ్ళీ నా ఎలక్షన్కి వచ్చేవారు ఒకటే మాట చెప్పిండు, అన్నది మనం కలిసి పని చేసుకున్నాం, నువ్వు 80% నువ్వు ఎమ్మెల్యే కావాల్సిందే అన్నాడు. అట్లనే అదే రకంగా వీళ్ళందరూ కష్టపడి నన్ను ఎమ్మెల్యే చేసినాక కూడా మీ అందరు కూడా తెలుసు, మా కాన్స్టిట్యూన్సీలో మీరు అందరూ ఎంత మంచిగా ఉంటా, అందరితో కూడా కోఆపరేట్ చేసుకుంటా, హాస్పిటల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ హాస్పిటల్స్కి, అలాగనే స్కూళ్ళకు కాలేజీలకు ఎవరు ఫీజు తక్కువ చేపించమన్నా ఫీజు తక్కువ చేపించడము, స్కూల్లో సీట్లు ఇప్పించడము, హాస్పిటల్లో హెల్త్ ఎవరికైతే బాగాలేదో వాళ్ళకు నా దిక్కించి ఎంతైతే సాయం చేయడము. అలానే పోతే ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో ఎవరికైతే ఎంబీబీఎస్, బీడీఎస్, ఎండి ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళందరూ కూడా నా ట్రస్ట్ ద్వారా పైసలు కడతా ఉన్నారు. ఇక్కడ కూడా కడతలేదు, 5 ఏళ్ళ ఫీజు కడతా అని చెప్పినా కడతా ఉన్నారు, ఇంకా కడతా కూడా. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ఏ అవసరాలు ఉంటే మీ అవసరాలు ఇవ్వండి ఉంటా నేను. అలాగే సీట్లు ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్ కావాలంటే మీకు మీరు పోయి అడిగితే 7 లక్షలు అడుగుతాడు, అదే నేను చెప్తే అలా సగం ధరకు వస్తుంది. కాబట్టి మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి, మీకు ఈ కాలేజ్ సీట్ల కాడికి ప్రతి దాంట్లో మీకు ఎంబడి ఉండి పనిచేస్తాను నేను. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు అడగడం జరుగుతూ ఉండే వైకుంఠధామం, అది మొన్ననే ఒక 3 కోట్లు పెట్టి చేపించడం. దీనికి కూడా ల్యాండ్ ఉప్పల్ డివిజన్కి, చిల్కనగర్ డివిజన్కి చుట్టుపక్కల అందరు కూడా పనిచేస్తుంది. నిజంగా కూడా మీకు ఆలోచన చెప్పాలంటే మీ దాంట్లోనే ఎక్కువ గరీబులు ఉంటారు, మీకు అంటే కొన్ని జాలలో ఐడెంటిఫికేషన్ కూడా లేదు, మీ పాపులేషన్ ఎక్కువ ఉన్నా కూడా. కాబట్టి నా బాధ్యత, నేను ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏదైతే వైకుంఠం ధామం ఏదైతే ప్లేస్ కావాలంటారో తప్పకుండా నేను కలెక్టర్కి రేపే లెటర్ పెడతా. మీరన్నా ఎవరైనా వచ్చి పర్సూ చేయండి, అంతే. మీరు చేయాల్సింది ఏంటంటే పర్సూ చేస్తాను, ఈయనే మాకు అందరికీ గైడ్ చేస్తూ ఉంటాడు, అన్న నువ్వు ఇట్లా పోయి ఇది మాట్లాడు అది మాట్లాడని చెప్తా ఉంటాడు విషయంలో. తప్పకుండా నేను చేపిస్తాను అది కూడా. ఇంకా ముఖ్యంగా ఏంటంటే నాకు ఇక్కడికి రాగానే మీరు ఇది ఏదైతే ఇది కప్పిరో నాకు చాలా బాధేసింది నాకు. ఎందుకంటే మీరు నేతలు ఏదైతే మీరు చేస్తున్నారో అదే చేయాలి నాకు. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడు కానీ నాకే కాదు, మీరు ఎక్కడ పోయినా నాలాగానే మీరు చెప్పండి, వేరే లీడర్లకు కూడా చెప్పండి. మీరు అరే ఇది కదా బాబు మీరు వేసేది, ఇది వేసుకోవాలని చెప్పండి. డాక్టర్కే కాదు, మళ్ళీ ఒక్కసారి మీరు ఏ మీటింగ్లో అయినా కూడా దయచేసి ఇది తీసుకురావద్దని చెప్పి కోరుతున్నాను. అలాగనే మీరు ఎక్కడ పోయినా మీరు ఇవి కొనుక్కోమని చెప్పండి, ఏదైతే మీరు నేసినామో అవి వేసుకోమని చెప్పండి. ఏ లీడర్కైనా ఎక్కడ పోయినా కూడా దానివల్ల ఏమైతుందంటే కనీసం మనకు ఉపాధి దొరుకుతుంది. అంటే మనకు ఒక ఏమంటారు ట్రేడ్ అనేది ఒకటి ట్రేడ్ మార్క్ లాగా మనకి ఒకటి మంచిగా ఉంటుందని ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. అంతేగాని నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. దయచేసి ఇట్లాంటి ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా వెంబడి పనిచేస్తానని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. డాక్టర్ చదివే వాళ్ళకి కావచ్చు, అన్ని రకాలకు మీరు సేవ చేస్తూ ఉన్నారు. మా యొక్క డెలిగేషన్ సంబంధించినటువంటిది బంగాళ ప్రవీణ్ అన్నటువంటి నాయకత్వంలో, అదేవిధంగా సహజ శేఖర్ నాయకత్వం సహజ చేస్తూ ఉన్నారు. జై పద్మశాలి.
మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా గవర్నమెంట్ వెంకటేశ్వర తెలియజేస్తారని చెప్పేసి కోరుతున్నాం. గుజరాత్ కింద సార్ గుజ్జరి సత్యనారాయణ వేముల సత్యనారాయణ గారు కుటుంబ సమేతంగా రావాలి. వేముల సత్యనారాయణ చిల్కనార్ పద్మశాలి సంఘం తరఫున గూడ శ్రీశైలం గారికి సన్మానం చేయబోతున్నాం. మొదటిసారి మైక్ వస్తున్నా అప్పుడు మాట్లాడితే క్షమించండి. ఈ మార్కండే జయంతి ఉత్సవాలు ఇక మీద రాను అన్నింటికీ నేనే నా శక్తిని నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. దాసరి శ్రీనివాస్ గారు పద్మశాలి సంఘం చిల్కనార్. చూడండి. వడ్డేపల్లి కిషోర్ గారు, కోటాపల్లి చంద్రశేఖర్ గారు 5 గంటలకు, కాటి సంపత్ గారు వారి అమ్మగారితో వచ్చారు. వారికి ఆత్మీయ సత్కారం జరుగుతుంది. తారా శ్రీనివాస్ గారు కొంచెం జల్దీ కానివ్వండి. సత్యనారాయణ, చిన్నం నవీన్, చిన్నారం వెంకటేష్, బాలమూర్తి ఎవరున్నా వారి ఫ్యామిలీలు ప్లీజ్ అందరూ ఇక్కడికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పద్మశాలి సంఘం తరఫున తను 10,000 ఇచ్చారు. సంఘానికి తన వంతు సహాయం 10,000 ఇచ్చారు. దేవసాని బాలచంద్ర గారు పంపించారు. తగినాల చెట్టు 5,000 సంవత్సరానికి. పాగాల వినయ్ గారు, చిన్న కవి, తగినాల దుర్గా ప్రసాద్ గారు, పాగాల వినయ్, పెద్దబొమ్మ రమేష్ గారు, చిన్న నవీన్ ముందరికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ స్టేజ్ వరకు అశోక్ కుమార్ గారు చూడండి ప్లీజ్. బాలకుర్తి నవీన్ గారికి చిల్కనార్ పద్మశాలి సంఘం తరఫున ఆజ్ఞ సత్కారం జరుగుతుంది. జగన్నాథం గారు, నెక్స్ట్ తగినాల దుర్గా ప్రసాద్ గారికి, సిద్ధుల భాస్కర్, దేశిత్తి శ్రీనివాస్, సూరముడి నేత రాములు,
మరి బోరింగ్ అయిపోతారు కాబట్టి ఇంకా చిల్కనార్ పద్మశాలి సంఘం తరఫున ఇంకా ఎవరున్నా ప్లీజ్ ఇక్కడ జై మార్కండేయ రైట్ నెక్స్ట్ కూర్చోవాలి జల్దీ ఏడు మీ బయట ఓకే ఉన్నా పిలుచుకోవద్దు అంతా ఎవరు ముందు సాలే లక్ష్మి అందరూ పైకి రండమ్మా సామరాజ్ సబితా సత్యం బాలకృష్ణ సునీత దిన పరంధామ్ అండ్ ఒక్కొక్కరు ఇద్దరికి ఇవ్వండి ఒకరు ఎవరు ఫ్యామిలీతో ఇంటికి రారో వాళ్ళకి సాయంత్రం పనిష్మెంట్ ఉంటుంది. అది చిల్క కిరణ్ అధ్యక్షుడు ఆ పనిష్మెంట్ కి. చంద్రిక సునీత లేడీస్ కూడా మీరు రండి పైకి రండి. ఓకే పేరు శివకుమార్ రెడీ లేడా సుదర్శన్ ఒక నిమిషం అలా కానీ అన్న ఫోటో మంచిగా వచ్చింది కానీ నువ్వు పక్క జరిగి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి మైక్లో ఇప్పించుకోకండి. నువ్వు పక్కకి రా సరే నా దగ్గర ఇక్కడ పాప ఉంది ఒక్క నిమిషం చిన్న పాప నా చూడండి ప్లీజ్. మార్కండేయ భజన మండలి 1977లో మన పద్మశాలి సంఘం స్థాపించినప్పుడు ఆయన కూడా మెంబర్గా ఉన్నారు. అమృతం శ్రావణ్ కుమార్ నెక్స్ట్ మామూలు మలేష్ వచ్చిన సురేష్ మామయ్యకి కర్రమల్లేష్ నారాజు ఒక్కరు ఏడికి వస్తుంది. భాస్కర్ నారాజు వెళ్ళిపోయినా నా కొంచెం ప్లీజ్ కొంచెం దూరం ఇంకా జరగండి అందరు. చంద్రశేఖర్ మీరు రాలేదు ఇంకా నా ఫైల్ కావాలి అందరు తీసుకుంది చూడండి. ఓకే ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ప్లీజ్. సారంగా నారాయణ కూడా కనిపిస్తారు రేడియో చంద్రశేఖర్ గారు స్పాన్సర్ ఇచ్చారు. రెడీ అన్న చూడండి నా చూడాలన్నా ప్లీజ్. కొంచెం అందరు మాయమైపోయారు. అన్న మీరు కూడా మంచిగా నిల్చోన్నా చిన్న జరిగినా నా ఇది చూడండి ఫోన్ కాదు ఇది చూడండి ప్లీజ్. ఓకే వేసేసిరావు అన్న నువ్వు బ్యాక్ వచ్చాయి. రెడీ సబితా నువ్వు రాదా నేను వెనకరా జూమ్ అవుట్ అయితే మొత్తం వెయిట్ కొంచెం లైట్ వెనక్కి నాకు ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఇక్కడ మన కుల బాంధవులను ఈ జనరేషన్కి పెండం శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. హలో
ఓకే అన్న. సకినాల చందు 5,000 ఇచ్చారు. కోడం రమేష్ గారు ఫోటోగ్రఫీ, సంగిశెట్టి కేదారేశ్వరి. ఇంట్రడక్షన్. ఓకే, క్లాప్ క్లాప్ ప్లీజ్. అందరూ ఇంతే ఉత్సాహంతో ముందుకు రావాలి. నా నించోండి అన్న, మొమెంటో వదిలేసి నించోండి అన్న, అలానే మొమెంటో వదిలేసి నించోండి. ఓకే, ఇట్లాంటి సమావేశం ఏ సామాజిక వర్గం ఒకటి ఇక్కడి నుంచే దిశ దశను నిరూపించినటువంటి ఘనత ఎవరికైనా జరిగిందంటే